మొదటిగా తండ్రి అయిన దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటూ కూడి వచ్చిన మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. కీర్తనల గ్రంథము 90వ అధ్యాయము 10వ వచనం ఒకసారి చదువు. కీర్తనల గ్రంథము 90వ అధ్యాయము 10వ వచనం. మా ఆయుష్ కాలము 70 సంవత్సరములు, అధిక బలమున్న ఎడల 80 సంవత్సరములగును. అయినను వాటి వైభవము ఆయాసమే, దుఃఖమే. అది త్వరగా గతించిపోవును, మేము ఎగిరిపోవుదము. చాలండి. మా ఆయుష్కాలము 70 సంవత్సరములు, అధిక బలము ఉన్న ఎడల 80 సంవత్సరములగును. అయినను వాటి వైభవము ఆయాసమే, దుఃఖమే అని భక్తుడు ఇక్కడ రాస్తున్నాడు. అయితే నిజంగా 70 సంవత్సరాలు మనిషి బతుకుతున్నాడా? ఇక్కడ రాయబడి ఉంది మా ఆయుష్కాలం 70 సంవత్సరాలు. ఒకవేళ ఎక్కువ బలం ఉంటే 80 సంవత్సరాలని రాయబడి ఉంది. కానీ 70 సంవత్సరాలన్నా కనీసం మనిషి బ్రతుకుతున్నాడా? పూర్తిగా బ్రతకట్లేదు. ఎందుకనంటే మరణం మన చేతిలో లేదు. మరణానికి భయపడుతున్నారా మనుషులంటే? మరణానికి భయపడట్లేదు. ఎవరైనా చనిపోయినప్పుడు అక్కడికి వెళ్ళి పరిస్థితులు చూసి అమ్మో అనుకుంటారు, కానీ మళ్ళీ పక్కకు రాగానే యథావిధి పరిస్థితి. మనిషి మరణానికి భయపడాలి. ఈ మరణానికి నువ్వు భయపడకపోతే, ఈ మరణం కాక నీకు మళ్ళీ రెండో మరణం ఉంది. 2 రకాల మరణాలు ఉన్నాయి. ఒకటి, ఈ భూమి మీద పుట్టిన ప్రతి ఒక్క మనిషి మరణించాలి. అది సహజంగా అందరికీ వచ్చే మరణం. రెండో మరణం ఏంటంటే, నువ్వు మరణించిన తరువాత నువ్వు క్రీస్తు బాటలో నడిచి ఆయన చెప్పిన మాటల ప్రకారం నడిస్తే ఆయన ఉన్న పరదేశికి వెళ్తావు. లేకపోతే రెండవ మరణాన్ని అనగా నరకాన్ని నువ్వు రుచి చూసే పరిస్థితి. ఈ భూమి మీద ఉన్న మరణానికే మనుషులు భయపడట్లా. అసలు మనిషి ఎలా చనిపోతున్నాడో, ఎప్పుడు చనిపోతున్నాడో తెలియని పరిస్థితిలో మనం ఉన్నాము అని మనుషులందరికీ తెలుసు. అయినా కానీ మరణానికి భయపడట్లేదు. వార్తలు చూసే అలవాటు ఎంతమందికి ఉంది? వార్తలు చూస్తున్నారా? వార్తలు చూడండి. టీవీలో కానీ ఫోన్లో కానీ వార్తలు చూసినప్పుడు ఈ లోకంలో ఏమేమి జరుగుతున్నాయి ఎప్పటికప్పుడు అవి చూసినప్పుడన్నా కనీసం మీకు భయం వచ్చిద్దేమో. వార్తలు పెట్టుకొని చూడండి. మనిషి ఎప్పుడు ఎలా చనిపోతున్నాడో తెలియట్లేదు. కొంతమంది వాళ్ళంతట వాళ్ళు చనిపోయే వాళ్ళు ఉన్నారు. కొందరు మనుషుల చేతే చంపబడి చనిపోయే వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు మనం చూస్తున్నాం కదా, యూట్యూబ్లో కానీ ఎక్కడైనా సరే ఈరోజు బంద్ ఎందుకు? అసలు ఈరోజు దేశవ్యాప్తంగా అన్ని బస్సులు కానీ షాపులు కానీ అన్నిటికీ బంద్ ఎందుకు? ఒక అమ్మాయిని అత్యాచారం చేసి అతి కిరాతకంగా చంపారు. మరణం అంటే భయం ఉందా వాళ్ళకి? మరణించిన మనిషి మరలా తిరిగి వస్తాడా? అయినా కానీ భయం లేకుండా ఎందుకు మనుషులు బ్రతుకుతున్నారు అంటే, దుష్క్రియకు తగిన శిక్ష శీఘ్రముగా కలగపోవటం చూసి మనుషులంట హృదయపూర్వకంగా పాపం చేస్తున్నారు. అంటే ఒక తప్పు చేయగానే వెంటనే వాళ్ళకి శిక్ష రావట్ల మీద వచ్చినప్పుడు వాళ్ళు భయపడతారు. కానీ అప్పుడు పాత కాలంలో పాత నిబంధన ప్రకారం అయితే వెంటనే శిక్ష అనుభవించారు. ఒకసారి చూద్దాం. మనందరికీ తెలిసిందే. మనం అననీయ సప్పీరాల గురించి తెలుసుకున్నాం. వాళ్ళు అబద్ధం ఆడిన వెంటనే అక్కడే పడి చనిపోయాడా లేదా అననీయ? కానీ ఇప్పుడు అటువంటి పరిస్థితి ఉందా? అందుకే మనుషులు భయపడట్లా మరణానికి. దేవుడు మన మీద చూపించే ప్రేమని అదొక కొంతమంది మనుషులు అంటారు లోకంలో ఏంటంటే, నా మంచితనాన్ని నువ్వు నాకేం చేతగానితనంగా చేస్తున్నావు అని అట్లా చేసినట్లు ఇప్పుడు మనుషులు ఏం చేస్తున్నారంటే, దేవుడు మనపై చూపిన మంచితనాన్ని ఏం చేస్తున్నాం మనం, ఆయనకి ఏం చేతగాదులే, ఆయన ఏం చేస్తాడులే అన్నట్లు తీసివేసే పరిస్థితికి మనుషులు తీసుకొస్తున్నారు. మరణానికి మనిషి భయపడితే ఆయన క్రియల్లో ఆయన ఎలాగైతే బ్రతకమన్నాడో అలాగే బ్రతుకుతాడు.
నాకు మరణం ఎప్పటికైనా సంభవించింది కాబట్టి నేను జాగ్రత్తగా బ్రతకాలి, నేను ఎప్పటికైనా మరణిస్తాను కాబట్టి నా కుటుంబాన్ని కట్టుకోవాలి, నేను ఎప్పటికైనా మరణిస్తాను కాబట్టి నా బిడ్డల్ని మంచి పొజిషన్లో వాళ్ళు మంచి కార్యాలు చేసేవారిగా, ఇతరులకు హాని చేయకుండా ఉండే బిడ్డలుగా నా బిడ్డలు నేను పెంచాలి అని ప్రతి ఒక్క తల్లి అనుకుంటే ఈ కార్యాలన్నీ భూమి మీద జరగవు. బాధ్యత లేని తల్లులుగా ఉంటున్నారు కాబట్టే కుటుంబాన్ని కట్టుకోలేకుండా ఈ స్త్రీలు కానీ ఎవరైనా, క్రైస్తవ స్త్రీల గురించే ఆలోచిద్దాం మనం, బయట వాళ్ళ గురించి మనకొద్దు, సంఘానికి వచ్చే స్త్రీల గురించే మాట్లాడుకుందాం మనం. క్రైస్తవుల్లో కూడా ఇటువంటి జరగట్లేదా అంటే కుటుంబాల్లో గొడవలు కావచ్చు, లేకపోతే ఇప్పుడు మరణం ఎలా సంభవిస్తుందంటే చాలామంది బైబిల్లో ఏం రాయబడిందంటే జీవ మరణాలు నాలుక వశము అంటే దాని అర్థం ఏంటంటే నువ్వు ఒక వ్యక్తిని దూషించినా హింసించిన వాళ్ళు నీ వల్ల చనిపోయారంటే ఆ తప్పు ఎవరి మీదకి వచ్చిద్దంటే నీ మీదకే వచ్చిద్ది. ఇప్పుడు భార్యాభర్తలు గొడవాడుకున్నప్పుడు వాళ్ళే నోరు జారి అంటారు, ఏమని, నువ్వు చనిపోతే బాగుండేది, నేను ఈ బాధ పడలేకపోతున్నాను అన్నప్పుడు ఆ వ్యక్తి ఆమె వల్ల చనిపోతే ఎవరిది తప్పు? ఆ స్త్రీదే తప్పు. ఒకవేళ నీ భార్య నీ వల్ల చనిపోతే ఎవరిది తప్పు? నీదే తప్పు. అయినా ఇలా జరిగిద్దేమో అని భయం లేకుండా ఎలా పడితే అలా మాట్లాడటం, ఎలా పడితే అలా ప్రవర్తించటం, చివరికి ప్రాణాల మీదకి తెచ్చే పరిస్థితి క్రైస్తవుల కుటుంబాల్లో కూడా ఉన్నాయి. చాలామంది స్త్రీలు, మొన్న రీసెంట్గా నేను ఒక వాళ్ళ విషయంలో చూశాను, మా గ్రామంలోనే జరిగింది. 5 నెలలే వివాహమై వాళ్ళకి భార్యాభర్తల మధ్య గొడవ వచ్చి ఆమె నేను రాను అందని చెప్పి ఆ అబ్బాయి మందు తాగి చనిపోయాడు 5 నెలలు. ఎవరు ఇప్పుడు ఆ వ్యక్తి మరణానికి కారణం ఎవరు? తను పెళ్లి చేసుకోకుండా ఉన్నా కానీ బ్రతికేవాడే కదా. ఇలాగా నోరు కూడా కాచుకోలేని పరిస్థితిని బట్టి మరణం అంటే భయం లేకుండా మనుషులు ప్రవర్తిస్తూ ఉన్నారు. కనీసం క్రైస్తవ కుటుంబాల్లోనైనా సరే ఇటువంటి మరణాలని అరికట్టేవారుగా మీరు ఉండాలి. అంటే మొత్తం మీరే ఆపేయలేరు, కానీ మీ ద్వారా ఎవరికి మరణం కలగకుండా మీరు చూసుకోవాలి. మీ వంతు ప్రయత్నంగా మీరు మీ నోరు ద్వారా కావచ్చు, లేకపోతే మీరు చేసే పనుల ద్వారా కావచ్చు, ఎవరు మీ వల్ల గాయపరచబడకూడదు. అలాగే మరణానికి దారి తీసే పరిస్థితులు వారు తెచ్చుకోకూడదు. కొంత మీ వంతు మీరు ప్రయత్నం చేయండి. మరొకటి ఏంటంటే మీ బిడ్డలకు మీరే బోధించాలి. సమాజంలో ఎలా ఉండాలి, ఇంట్లో ఎలా ఉండాలి, ఇతరుల పట్ల ఎలా ప్రవర్తించాలి అని కనీసం దేవుని మందిరానికి వచ్చిన స్త్రీలైనా సరే బోధించగలిగినట్లయితే ఎవ్వరికి అన్యాయం చేసే పరిస్థితులు వారు తెచ్చుకోరు. నువ్వు మొక్కై వంచకుండా మానైన తర్వాత వంగాలంటే ఏ మాను వంగదు. అలాగే బిడ్డలు చిన్నప్పుడే ఈ పరిస్థితులన్నీ నువ్వు వాళ్ళని పక్కన కూర్చోబెట్టి చెప్పినప్పుడు రేపు వేరే వారి వైపు వాళ్ళు తప్పుడు ఆలోచనలతో చూడకుండా వేరే బిడ్డలను చూసి వాళ్ళు అసహ్యమైన కార్యాలు చేయకుండా ఉండాలంటే నువ్వు మొదటిగా నీ బిడ్డలు ఎలా ఉన్నారు, ఎక్కడికి వెళ్తున్నారు, ఫోనుల్లో ఏం చూస్తున్నారు, ఏం చేస్తున్నారని పట్టించుకున్నప్పుడు మాత్రమే నీ బిడ్డల ద్వారా ఎవరికి మరణం కలగకుండా చూసుకుంటావు. కొంతమంది ఇతరుల ద్వారా చంపబడేవాళ్ళు, కొంతమంది వాళ్ళంతటి వాళ్ళే ఆత్మహత్యలు చేసుకునేవాళ్ళు. ఎవరి కోసం? అమ్మాయిల కోసం అబ్బాయిలు, లేకపోతే భార్య మాట అందనో భర్త మాట అందనో రకరకాలుగా ఎలాగైనా సరే మరణం చెందుతున్నారు మనుషులు. వాళ్ళకి మరణం అంటే భయం కలగట్లేదు, ఎందుకంటే వాళ్ళ హృదయంలో ఉన్న బాధ వాళ్ళని అలా చేస్తుంది. ఆ బాధకి ఎవరైతే కారకులు అవుతారో వాళ్ళు రేపు తీర్పులో సమాధానం చెప్పాలి తండ్రికి. కాబట్టి మీ ద్వారా కానీ, లేకపోతే మీ బిడ్డల ద్వారా కానీ, లేకపోతే మీ భర్త ద్వారా కానీ ఎవ్వరూ మరణం దగ్గరికి వెళ్ళే పరిస్థితి తీసుకురాకుండా క్రైస్తవ కుటుంబాల్లోనైనా సరే ఎప్పటి నుంచైనా సరే మాట్లాడేటప్పుడు కానీ, పని చేసేటప్పుడు కానీ, లేకపోతే ఎవరికైనా ఏదన్నా బోధించేటప్పుడు కానీ నోరు జారకుండా ఈ మాట నేను మాట్లాడితే ఇది ఎటువంటి పరిస్థితులకు దారితీసిద్ది, దీనివల్ల ఎవరి మనసులైనా గాయపరుస్తున్నాయా, లేకపోతే వీళ్ళు దీనివల్ల ఒకవేళ చనిపోయే పరిస్థితి, అంత బాధ ఒకవేళ నేనేమన్నా కలుగు చేస్తున్నానా అని ఆలోచించి ఇక నుంచైనా మాట్లాడాలి.
ఎందుకంటే నీ ఆయుష్కాల దినాలు నీ చేతిలో లేవు. ఒక మనిషి బైబిల్ గ్రంథంలో రాయబడి ఉంది, మా ఆయుష్కాలం 70 సంవత్సరాలు, అధిక బలి ఉన్న 80 సంవత్సరాలు అని చెబుతుంటే 70 సంవత్సరాలు బ్రతికేవాళ్ళు లేరు ఈ రోజుల్లో. ఎందుకంటే మనుషులు ఆయా రకాల బాధలతో మనశ్శాంతి లేకుండా మధ్యలోనే చనిపోయే పరిస్థితి. కొన్నేమో ఆరోగ్యాలు బాగాక, కొంతమంది ఏమో ఇంట్లో సమస్యలు తట్టుకోలేక, ఇలా రకరకాలుగా ఏదో ఒక బాధతో బిడ్డలైతే, యవన బిడ్డలైతే సరైన మార్గంలో పెంచకపోవటం వల్ల బైక్ మీద ఎలా వెళ్తున్నారో కూడా తెలియట్లేదు. యూత్ స్పీడ్గా వెళ్తున్నారు. అరే వాళ్ళ ఫ్రెండ్స్ చనిపోయారని తెలిసినా కూడా ఆగట్లేదు ఆ స్పీడు. ఎందుకంటే ఇంట్లో వాళ్ళకి అటువంటి పరిస్థితి చెప్పారో చెప్పలేదమ్మా. చాలామంది తల్లిదండ్రులు చెప్తారు కానీ వాళ్ళు వినే టైంలో చెప్పట్లా. అదే వస్తుంది తేడా. వాళ్ళ స్టేజ్ దాటిపోయిన తర్వాత చెప్తున్నారు. ఇప్పుడు చిన్న బిడ్డలు ఉన్నారు, వాళ్ళకి ఏమీ తెలియదు, నువ్వేం చెప్పినా వాళ్ళు వింటారు. కానీ వాళ్ళకి ఆలోచించుకునే శక్తి వచ్చింది. వాళ్ళు యవనస్తులు అయిన తర్వాత సొంతగా ఆలోచించుకునే శక్తి వాళ్ళకి వచ్చినప్పుడు అప్పుడు నువ్వేం చెప్పినా కానీ వాళ్ళు వినరు. కాబట్టి చిన్ననాటి నుంచే నీ మీద ఒక కుటుంబం ఆధారపడి ఉంది. నిన్ను బట్టి నీ బిడ్డలు, నీ భార్య, లేకపోతే నీ తల్లిదండ్రులు, ఇలా నీ మీద మేమంతా ఆధారపడి ఉన్నామయ్యా. జాగ్రత్తగా బ్రతుకు, జాగ్రత్తగా ఉండు, ఎక్కడికి వెళ్ళినా సరే జాగ్రత్తగా ఉండని చెప్పి తల్లిదండ్రులు ఎప్పటి నుంచి చిన్నప్పటి నుంచే తనకు బోధిస్తూ ఉండగా, నా తల్లి ఇటువంటి చేసింది కాబట్టి నేను ఎవరి కోసం చనిపోకూడదు, మధ్యలో వచ్చిన ఏ అమ్మాయి కోసం చనిపోకూడదు, మధ్యలో వచ్చిన ఏ అబ్బాయి కోసం చనిపోకూడదు. ఒకవేళ బైక్ మీద వెళ్తున్నానా జాగ్రత్తగా వెళ్ళాలి, ఎందుకంటే నన్ను ఆధారపడి నా కుటుంబం అక్కడ ఎదురు చూస్తూ ఉంటుందని ఆ బిడ్డకి తెలియాలి. నా కోసం నా కుటుంబం ఎదురు చూస్తూ ఉంటుంది, నా కోసం నా తల్లిదండ్రులు ఎదురు చూస్తున్నారు, నా కోసం నన్ను ప్రేమించే వాళ్ళు చాలామంది ఉన్నారని ఆ బిడ్డకి తెలియాలి. చాలామంది తల్లిదండ్రులు ఏం చేస్తారంటే ప్రేమను మనసులోనే ఉంచుకుంటారు, అది బిడ్డలకు కనపడేటట్లు చేయరు. ఆ మనసులో ఉన్న ప్రేమ నీ బిడ్డలకు తెలిసేది ఎప్పుడు? వాళ్ళు నమ్మాలి ముందు, నా తల్లిదండ్రులకి నా మీద ప్రేమ ఉంది, నేను లేకపోతే వీళ్ళు బ్రతకలేరు అనేది ఆ బిడ్డకి తెలిసినప్పుడు తను విచ్చలవిడిగా ప్రవర్తించడు. ఏముందిలే, ఎప్పుడు తిడతా ఉంటారు, నాకేమైనా ఏం కాదులే, నేను పోయినా ఏముందిలే అని వాళ్ళకి ఆ ఫీలింగ్ వచ్చిందంటే వాళ్ళ బ్రతుకు మీద వాళ్ళకి ఇష్టం ఉండదు. కాబట్టి బిడ్డల్ని సరైన క్రమంలో పెంచుకోవాలన్నా, భర్తకి మంచి బోధ చేయాలన్నా నీ స్త్రీగా చాలా సహించుకొని ఉంటేనే ఇవన్నీ జరిగేది. సహనం లేకపోతే కుటుంబాన్ని ఏ స్త్రీ కట్టలేదు. కాబట్టి అన్నిటికంటే ముఖ్యమైన మరణానికి మనందరం భయపడాలి. భయపడినంత మాత్రాన మనం దాన్నేమి ఆపలేము. కానీ మరణం తర్వాత ఇక్కడ మంచిగా బ్రతికితే మరణం తర్వాత తండ్రిని చూసే అవకాశం ఉంది. ఆ మరణం గురించి తర్వాత ఆలోచిస్తే మొదటగా ఈ భూమి మీద చేతులారా మరణాన్ని కొని తెచ్చుకునే పరిస్థితులు మనం తెచ్చుకోకూడదు. నీ వల్ల ఎవరు ఆత్మహత్య చేసుకునే పరిస్థితి నువ్వు తీసుకురాకూడదు. నీ వల్ల యవనస్తుల చేతుల్లో పడి ఏ బిడ్డలు, నీ బిడ్డలు కావచ్చు, ఎవరైనా సరే ఎవరు చనిపోయే పరిస్థితులు మన బిడ్డల వల్ల మనం తీసుకురాకూడదు. దానికోసం ఇప్పటి నుంచైనా సరే మంచి బోధ చేసే తల్లులుగా, బిడ్డల కోసం ప్రార్థించే తల్లులుగా, ఎవరికో జరిగిందిలే మన బిడ్డలకు కాదు కానీ దయచేసి ఎప్పుడు మీరు ఆలోచించొద్దు. అక్కడ జరిగిన కార్యానికి ఈ దేశమంతా ఎందుకు ధర్నా చేస్తుంది? ఇప్పుడు ఆ అమ్మాయికి జరిగింది, రేపు నా బిడ్డలకు జరగదా, నాకు జరగదా అని అందరూ ఆలోచించి ఏకమయ్యారు. కాబట్టే ఇప్పుడు ఇంత పరిస్థితి తన వల్ల జరిగింది. కాబట్టి ఇక్కడ నుంచి అయినా సరే బిడ్డల విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి. ఆడబిడ్డలకు బోధించాలి, ఎటు వెళ్తున్నారు, ఏం చేస్తున్నారు. ఆడబిడ్డలు కూడా తల్లుల మాట వినేవాళ్ళు ఈ రోజుల్లో లేరు. అంత ట్రెండ్ అయిపోయింది. మీకు తెలియదులేమ్మా అని తల్లిదండ్రులకే బోధించే పిల్లలు ఎక్కువైపోవటం వల్లే ఈ కార్యాలు కూడా ఎక్కువ జరుగుతున్నాయి. ఇంతకుముందు ఎక్కడ ఉండమన్న వాళ్ళు అక్కడే ఉన్నారు, ఇళ్లలోనే ఉన్నారు, బయటికి రాలేదు. అప్పుడు ఈ కార్యాలకు చోట్లేదు. కానీ ఇప్పుడు స్త్రీ ముందుకెళ్ళాలి, స్త్రీ అన్నీ చేయాలి, స్త్రీ పురుషునితో సమానం అని ఎప్పుడైతే అన్నారో అప్పుడు విచ్చలవిడితనానికి ఎక్కువైపోయింది. ఎక్కడ పట్టినా ఇటు స్వేచ్ఛ వచ్చింది స్త్రీకి, ఒక్కతే వెళ్తుంది, అక్కడ ఏం జరుగుతుందో తెలియట్లేదు. ఇంతకుముందు అయితే తల్లిదండ్రులను వెంట పెట్టుకోనో, అన్నదమ్ములను వెంట పెట్టుకోనో, లేకపోతే ఈమె యవనస్తురాలు అని అందరు కుటుంబం చెప్పినట్టే విన్నారు ఇంతకుముందు కాలం రోజుల్లో. అప్పుడు ఇటువంటి కార్యాలకు చోటు లేదు. కానీ ఇప్పుడు ఏం చేశారంటే మాకిద్దరు ఆడపిల్లలే కాబట్టి నేను మగోళ్ళలాగా పెంచాలని ఆ బిడ్డలను వదిలేసి స్వేచ్ఛ ఇచ్చేసి వాళ్ళకి ఎటువంటి కార్యాలు జరుగుతున్నాయో
అంతా బాగానే ఉంటే బాగానే ఉంటుంది. ఏదన్నా జరిగితే నీకు కనీసం ఆచూకీ కూడా తెలిసే పరిస్థితి కాదు. ఎందుకంటే ఒక్కతే వెళ్ళింది. ఎప్పుడు బాగానే వస్తుంది కాబట్టి బాగానే వచ్చాం అనుకుంటావు, కానీ తర్వాత పరిస్థితి నీకు తెలియదు. మీ బిడ్డలకి స్వేచ్ఛ ఇవ్వద్దని కాదు ఇక్కడ, కానీ ఎక్కడున్నా సరే నీ అబ్జర్వేషన్లో ఉండాలి. నీ అబ్జర్వేషన్లో ఉండటం కంటే దేవుని కాపుదల్లో ఆ బిడ్డ ఉంటే ఆ బిడ్డకి ఎక్కడున్నా సరే మంచి జరుగుతుంది. కాబట్టి మొదటగా ఆ బిడ్డను దేవునికి అప్పగించాలి. నువ్వు అది ఎప్పుడు అప్పగించాలి? యవన కాలంలో అప్పగిస్తే వాళ్ళు వస్తారనుకుంటున్నారా మీరు? అది జరిగే పరిస్థితి కాదు. చిన్నప్పటి నుంచే క్రీస్తు మార్గంలో మీరు పెంచినట్లయితే పెద్ద అయినాక అది అవకాశం ఉంటుంది. కాబట్టి మరణానికి మీరు భయపడాలి. ఈ భూమి మీద ఎంతకాలం బ్రతికినా మనం ఒకరోజు మరణించే వాళ్ళమేనయ్యా అని మరణం గురించి బోధించాలంటే చాలామందికి భయం కదా. మనకి మాట్లాడుకోవాలన్నా కూడా భయమే. ఎందుకని? నువ్వు మాట్లాడపోయినా ఒక రోజుకు మరణించాలి కదా. మరణించిన వారి ఇళ్ళకి వెళ్ళాలన్నా భయమే. రేపు నువ్వు మరణిస్తే నీ పరిస్థితి ఏంది? వస్తారా ఎవరన్నా? ఇటువంటి అపోహలు మనసుల్లో పెట్టుకోవద్దు. బాధపడేవారిని ఓదార్చమని నీ తండ్రి నీకు చెప్తుంటే నువ్వు ఇక్కడికి వచ్చి నేర్చుకునేది ఏంటి? బాధపడే వారిని ఓదార్చాలి. ఒకవేళ ఎవరన్నా ఇంట్లో పరిస్థితి, అక్క నా పరిస్థితి చాలా దారుణంగా ఉంది, ఇంట్లో నా భర్త అర్థం చేసుకోవట్లేదు, నా అత్తమామలు అర్థం చేసుకోవట్లేదు, అందరు నన్ను ఇలా వేధిస్తున్నారు అని ఎవరన్నా స్త్రీ నీ దగ్గరకు వచ్చిందంటే నువ్వు ఆ స్త్రీ గురించి కేర్ తీసుకోవాలి. మర్చిపోకూడదు. ఎటు వెళ్ళినా కానీ నీకు దేవుడు ఒక అవకాశం ఇచ్చాడు. ఏం అవకాశం అంటే ఆ బిడ్డ మరణించకుండా కాపాడే బాధ్యత నీది. కాబట్టి ఆ స్త్రీ ఆ మాటలు ఎప్పటి నుంచి అయితే చెప్పిందో ఆ రోజు నుంచి నువ్వు ఆమె బాధ్యత తీసుకోవాలి. ఒక ఆత్మని మరణంలోంచి రక్షించడం అంటే అదే. తను ఆత్మహత్య చేసుకుంటే నరకానికి వెళ్ళిపోయిద్ది. కానీ నువ్వు క్రీస్తు మాటలను బోధించి తను తిరిగి తీసుకొచ్చావంటే తను క్రీస్తు అడుగుజాడలను నడిచిద్ది, తన కుటుంబాన్ని కూడా కట్టుకునిద్ది. ఒకవేళ తనకున్న ప్రతిసారి నేనే తగ్గాల, వాళ్ళు తగ్గరా అని తనలో ఉన్న అహం వల్ల తను అప్పుడు దాకా బాధపడి ఉండొచ్చేమో. కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత ఏమైద్ది? నువ్వే ఓర్చుకోవాలి, నువ్వే తగ్గుండాలి, నువ్వే వాళ్ళకి లోబడాలి అని ఇక్కడ నేర్చుకునిద్ది. కాబట్టి తనకి ఎటువంటి శోధనైనా సరే తను జయించగలిగిద్ది. మరణం వైపు చూసే పరిస్థితి తనకు రాకుండా ఉండాలంటే ఆమె మొదట క్రీస్తు దగ్గరకు రావాలి. ఆమె రావాలంటే ఎవరు సహాయపడాలి? పాస్టర్ గారు, పాస్టమ్ గారు ఏమీ చేయలేరు. సంఘంలో ఉన్న మీరు కూడా మీ వంతు మీరు సమాజంలో మార్పు తీసుకురావటానికి మీ వంతు మీరు పని చేస్తేనే సంఘం కట్టబడిద్ది. కానీ ఒక్కళ్ళగా ఎవ్వరు ఏమీ చేయలేరు. కాబట్టి దయచేసి ఎవరైనా సరే మీ దగ్గరకు వచ్చి మా కుటుంబ పరిస్థితి ఇది, మా పరిస్థితి ఇది అని దీనంగా మీ దగ్గరకు వచ్చి చెప్పినప్పుడు వాళ్ళ గురించి పట్టించుకోండి. మీ వంతు మీరు సహకరించండి. మాది కాదులే, నాకు అప్పుడు చెప్పిందిలే కానీ గుర్తుంది, నేను మర్చిపోయా, ఇటువంటి మాటలు రాకూడదు. నువ్వు అమ్మో ఆమె పరిస్థితి ఎలా ఉంది, ఒకవేళ పొరపాటున ఏదన్నా జరిగితే ఆమె బిడ్డలు ఏమైపోతారు, ఆమె భర్త ఏమైపోయిద్దని ఆలోచించినప్పుడే నువ్వు సాటి మనిషిని ప్రేమించినట్టు లెక్క. కాబట్టి క్రీస్తు ప్రేమని నువ్వు చూపించే బిడ్డగా ఉన్నప్పుడు మాత్రమే ఆయన బిడ్డని అనిపించుకోవడానికి అర్హురాలు. కాబట్టి మరణానికి దయచేసి భయపడండి. మరణం ఎప్పుడు ఎలాగ ఎవరికి సంభవించిద్దో తెలియదు. కాబట్టి మరణానికి అన్నిటికంటే ముఖ్యముగా అసలు మనుషులు ఎలా మరణిస్తున్నారు చూస్తూనే ఉన్నారు. మీరు ఎప్పుడు ఎలా మరణిస్తున్నారో తెలియట్లేదు. కాబట్టి నిన్ను బ్రతికి ఉంచింది ఎందుకు దేవుడు? వాళ్ళందరికంటే నువ్వు మంచిదాని అని కాదు, కానీ నీలో ఉన్న లోపాన్ని సరిచేసుకుంటూ ఇతరులకు నువ్వు బోధిస్తావని దేవుడు నీకు అవకాశం ఇచ్చాడు. ఆ అవకాశాన్ని నువ్వు సద్వినియోగం చేసుకోవాలి. అందరిలాగా ఆయన మోసం చేసేదానిలాగా ఆయనకేం తెలుసులే అంటే ఆయన మంచితనాన్ని